అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీకు తెలుసు కదా, మంచి మూవీతో మీ ముందుకు వస్తానని. సో అలాంటి బెస్ట్ మూవీ అయితే మనకు త్వరలో వస్తుంది. సో అలాంటి మూవీ కోసం నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ట్రైలర్ చూసాకైతే నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. సో అలాగే క్రికెట్లో చూసుకుంటే రికార్డ్ బ్రేక్ చేయాలంటే మన ధోని ఉన్నారు. బట్ మూవీ ఇండస్ట్రీలో కూడా మేము రికార్డ్ బ్రేక్ చేస్తామంటూ అదే టైటిల్తో వస్తున్నారు. సరే, మూవీ టీం అయితే మనతో పాటు ఉంది. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా? హాయ్ 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 హాయ్. ఇంత చూడముచ్చటగా ఉంది ఒకేసారి. సో ఎలా ఉన్నారు? సూపర్. మీరు కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ఆల్ ఆర్ ఓకే? యా, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అంటే జనాల్లోకి కొంచెం రీచ్ అయ్యింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మూవీ? So basically, నేను కన్నడిగా, but I work in Telugu films. Yeah. If I'm speaking anything wrong in Telugu, Yeah, it's okay. It was a very nice experience, but చాలా హ్యాపీగా ఉన్నాను after watching my movie trailer. Yeah. I think this movie is going to be fantabulous, and as the title itself, it's going to be a record-breaking movie in the box office. రికార్డ్ బ్రేక్ అవుద్దా? Yes, definitely. Yes, hopefully. సూపర్. Yes. సో రైట్ డార్లింగ్, ఎలా ఉన్నారు? సూపర్. అండ్ చూసుకుంటే ఇంకా భయంకరంగా చూపించారు. అంటే ఇందులో ఎలా ఉందంటే కటౌట్లు చూస్తే ఫుల్ విలన్ లాగా కనిపించారనమాట. బట్ స్టోరీ వైజ్గా వెళ్తుంటే ఎంత ప్యూర్గా చూపించారంటే మాకైతే బాగా మీరు సినిమా తప్పకుండా చూడాలి ఖచ్చితంగా. థియేటర్లో. ఏమంటే ఇది చాలా డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్. మామూలుగా మనకి ఇప్పుడు లవ్ స్టోరీస్ ఉంటాయి, రివెంజ్ స్టోరీలు, లేకపోతే థ్రిల్లర్స్ ఇలా ఉంటుంది. ఇది ఒక మంచి మెలోడ్రామా, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో అందుకే మీరు ఇప్పుడు థియేటర్ మీన్స్ ట్రైలర్ చూసినప్పుడు మీరు అనుకున్నారు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని. సో దానికి మీరు తప్పకుండా సినిమా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో అందరికి చెప్తున్నాను, మీ వ్యూవర్స్కి అందరికీ, ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమా, ఇంత గ్రాఫిక్స్ చేస్తున్నాము. సో ఇదంతా మీరు పెద్ద స్క్రీన్లో చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. మేము చేసిన ప్రయత్నం బాగా కష్టపడ్డాం మేమిద్దరం. ఎందుకంటే ఇది యూనిక్ సబ్జెక్ట్ కాబట్టి మాకు కూడా అసలు ఫస్ట్లో తెలియలేదు, ఇంత ఫైట్ చేయాల్సి వస్తుందా అని. కానీ చేసాము. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఫుల్ యాక్షన్ మూవీ అనుకోవచ్చా? అవునండి, కటార్లు లేకపోయినా అందుకేనండి మీకు చెప్పినట్టు ఇది కొంచెం యూనిక్ సబ్జెక్టు, కొంచెం కుస్తీ ఫైట్లు ఇదన్నీ మేము తీసుకొచ్చి ప్లస్ నిజంగానే ఫైట్ చేయించారు. ఇద్దరికి బాగా తగిలింది. పోస్టర్ చూసుకుంటే అంటే కొంచెం ఓవర్గా అనిపించట్లేదా? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద థింగ్ అండి. ఇప్పుడు మీరు సూపర్ హీరో ఫిల్మ్స్ చూస్తారు కదా, ఓకే. దాంట్లో సూపర్ పవర్స్ ఉంటాయి. సంథింగ్ సిమిలర్ టు దట్. సూపర్. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, క్లారిటీ వచ్చేది పక్కా. సో ట్రైలర్ చూసింది కొంచెమే, సో జడ్జ్ చేయొద్దు అంటున్నారు, అంతేనా? ఎస్. సో రైట్. హాయ్, హౌ యూ? తెలుగు आता? नहीं, मेरे को हिंदी नहीं आता, बट मिक्सिंग करेंगे. Okay. So how do you experience this record break? So this is my first movie actually, Okay, right. and so when I was shooting this, I was for the first time in Hyderabad. But thank you to the team because they made me feel very comfortable and they helped me a lot because even with the little bit of issue with the Telugu language. And shooting for the movie, it was an amazing experience. It's a little different concept, not like a mainstream, very commercial sort of thing, like a love story or something. It is not that. It's very, there are a lot of emotions, a lot of fights. So it's a very different concept. And for the movie, of course, everyone has to go and watch. You have to go and watch. You will get to know. And yeah, that's it. What else you tell me? హాయ్ బ్రో. చాలా బుద్ధిగా కూర్చున్నారు. ఇక్కడ చాలా బుద్ధిగా ఉన్నారు, అక్కడ చూస్తేనే భయంకరంగా లేపారు ఒకటి. డైరెక్టర్ గారు చేయించారండి. సో ఆ గెటప్ అంతా నీకు ఎలా అనిపించింది? అది ఎవ్రీథింగ్ గెటప్ కానీ, ఇప్పుడు మా ఇద్దరిది కానీ, డ్రెస్సింగ్ కానీ ఏది ఉన్నా ప్రతిదీ మా డైరెక్టర్ గారే దగ్గరికి వచ్చి మరి చెక్ చేసుకున్నారు. అంటే మాకు మేము ఫస్ట్ టైం మా ఇద్దరికి కూడా మేము అందరూ న్యూ కమర్సే. మా ప్రయత్నం ఇప్పుడు దీంతో మొదలవుతుంది, మొదటి అడుగు వేస్తున్నాము. ఇంకా ప్రజలు ఎలా రెస్పాండ్? స్టార్టింగ్ స్టోరీ విన్నాక దీనికి మీరు హీరోస్ అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నార్మల్గా అయితే ఇప్పుడు ఇది మీరు ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పారు కర్ణాన గారు,
ఇది కథ హీరో అని చెప్పారు. ఇక్కడ మేము ఓన్లీ ఆర్టిస్ట్. అది ఇంకా ఆయన చెప్పినట్టే మేము ఓన్లీ జస్ట్ ఆర్టిస్టులు. మా రోల్ ఏదైతే చెప్పారో మేము అది చేసాం. అండ్ ఒక అంటే స్పోర్ట్స్ అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంటో తెలుసు, అలాంటి కొత్త కోణాన్ని అయితే తీసుకెళ్లారు, బాగుంది. బట్ క్లైమాక్స్గా చూసుకుంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అది రియాలిటీగా వెళ్తే ఇంకా బాగుందేమో అని అనిపించింది మాకైతే. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారికి ఎక్కడ ఏది తీసుకోవాలో అనిపించిందో అంత మట్టుకు తీసుకొని దానికి తగ్గట్టు గ్రాఫిక్స్ యాడ్ ఆన్ చేశారు. సో ఎందుకంటే ఇలాంటి బేసిక్గా దీని మీద వచ్చిన సినిమాలన్నీ రికార్డ్ బ్రేక్ అయ్యాయి నిజంగానే. సో కుస్తీ పోటీల మీద వచ్చిన అవ్వచ్చు, కబడ్డీల మీద వచ్చిన అవ్వచ్చు. ఇప్పుడు మీరు డిఫరెంట్గా WWE మీద ఇంతవరకు రాలేదు, దానికి కూడా సార్ చూసుకుని మన కలీ సార్ లాగే ఉన్నారు. ద గ్రేట్ ఇండియన్ కలీ సార్ తెలుసు కదా సార్? యా, అతనిలాగా అనిపించారు అనమాట. సో నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశాను కలీ సార్ గారిని. పంజాబ్ వెళ్ళి చేశాను కష్టపడి. అండ్ రైట్, అంటే ఈ మూవీ కొంతమంది అడుగుతారు కదా జనరల్గా, చాలా మూవీస్ వస్తున్నాయి, సో ఇలాంటి మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మూవీస్ అంటే ఒకటండి, ఇప్పుడు అందరం ఇప్పుడు మా మూవీ కాకపోయినా వేరే మూవీ అయినా అందరం వాళ్ళ తగ్గట్టు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ దగ్గర నుండి మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, కష్టపడ్డాం కాబట్టి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంతకుముందు మూవీస్, మా బ్రదర్ మూవీస్ కూడా ఉన్నాయి, మొన్న రీసెంట్గా తీరా కూడా మీరు చూసి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మా వర్క్ ఏంటంటే మేము జస్ట్ వాళ్ళు చెప్పి మేము చేసుకుంటూ వెళ్తుంటాము. అది పోను ఎట్లా అవుతుంది, ఇప్పుడు జనాలు థియేటర్కి రావట్లేదు కాబట్టి పోను ఇంకా ఇది జరగకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లు కొంచెం ఎక్కువ కంటెంట్ ఇట్లా వెళ్ళిపోయి మూవీస్కి రావట్లేదు. కాకపోతే ఇట్లాంటి యాక్షన్ ఫిలిమ్స్ అనేది వాళ్ళ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది, ప్రేక్షకులు వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అండ్ మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఒక కీ పాయింట్ ఉంది, సో బ్యూటిఫుల్ గర్ల్ అండ్ మదర్గా ఎలా మారిందని. బట్ ట్రైలర్లో అయితే చూపించేసినట్టు అనిపించింది నాకు. అంటే క్లైమాక్స్ మీరు WWEకి వెళ్తునేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో సీన్ ఉంది కదా, అది చూపించేసినట్టు రివీల్ చేసినట్టు అనిపించింది. సో ఏంటి ఆ మదర్ క్యారెక్టరైజేషన్ ఏంటి? అది మూవీ చూస్తేనే మీకు అర్థం. ఇది మొత్తం నేను చెప్పడానికి కూడా లేదు. మీరు ఏంటి అంటే మామూలుగా హీరోయిన్ అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లవ్ రొమాన్స్ ఇట్లా అనుకుంటారు, కానీ తన వల్ల మేము ఎలా ప్రయోజకం అట్లా అయ్యామనేది ఈ కంటెంట్లో ఉంటుంది. చూసుకుంటే పాన్ ఇండియా ఎవరైనా 5 లాంగ్వేజెస్ పెడతారు, ఇక్కడైతే టోటల్గా మా ఫస్ట్ ఫిలిం అదే అండి, మా ఫస్ట్ ఫిలిమే అక్కడ రికార్డ్ బ్రేక్ అని ఉంది. దానికి తోడు మేము అందరం కొత్త ఆర్టిస్టులు, మాకు రికార్డ్ బ్రేక్లే ఉన్నాయి కదా. కాకపోతే అక్కడ 8 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. డైరెక్టర్ గాని కూడా వచ్చేస్తే నాకు కొంచెం క్లియర్ అయిపోయింది. యా, హాయ్ మ్యామ్. हेलो, हाउ आर यू? आई एम गुड. आप कैसे हो? अच्छा, आपको हिंदी नहीं आती है? అదే కొంచెం थोड़ी थोड़ी పర్లా మిక్సింగ్ చేసేది. मिक्सिंग करते हैं. मैं डीजे हूँ वैसे भी, तो हम मिक्स कर सकते हैं. డీజే? हाँ, मैं म्यूजिक मिक्स करती हूँ, हम लैंग्वेज मिक्स करते हैं. డీజేలో మాట్లాడుకుందాం అయితే. हाँ, డీజేలో బాత్ కरेंगे. डीजे म्यूजिक. యా, బాత్ करेंगे. हाँ, मिक्स करेंगे लैंग्वेज. अच्छा, యువర్ ఫీలింగ్ ఏదో కొట్టింది బాగా. సో హౌ డు యు ఫీల్? आई एम फीलिंग गुड. Yeah. Amazing, excited. Yeah, negative character? हाँ, Negative roles? Negative. So Very interesting. Why you choosing a negative character? Because it was out of the box. आप मुझे अगर देखोगे मेरा कैरेक्टर, it's not like what I look, not at all. Okay. You will not recognize me. It's not me. It's something different. So it was challenging and it was fun. Oh, Something that I don't get offered also. super. Because usually I get offered to look beautiful and sexy and you know all this, but this was like a village woman. Like it's Okay. very nice. Yeah. आपका डीजे है? हाँ, DJ और actor. Already singer है? DJ, no, not singer. DJ. సో ఏదైనా ర్యాప్ సాంగ్ ఏమైనా పాడగలరు? No, not a rapper. Not a rapper. ఓకే, ఎక్కువ మాట్లాడి మళ్ళీ ఇటు వచ్చేస్తా. సో హై సార్, అంటే అక్కడి నుండి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది అనుకోకండి. అండ్ దీంట్లో అంటే మీ క్యారెక్టరైజేషన్ కోచ్ కదా? అవునండి. సో అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో చూసుకున్నా అలాంటి ఫైట్స్ చేయాలంటే కొంచెం ఇవి ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది మొత్తం మీ క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్? యాక్చువల్లీ దీంట్లో నేను మన చలపతిరావు గారు శిష్యుడిలాగా రోల్ అండి. చలపతిరావు గారికి ఏంటంటే ఒక డ్రీమ్ ఉంటుంది, ఎప్పుడైనా మన ఇండియా రెజ్లింగ్ దాంట్లో ఎప్పుడు టాప్ లెవెల్లో వెళ్ళాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ ఆయన ఆశ అంటే ఈ ట్రాక్ చెప్తున్నాను, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ, నా దీని గురించే మాట్లాడుతున్నాను.
సో ఆయన ఆ టైంలో చేయలేకపోయారు కాబట్టి అది అలా మిగిలిపోద్ది అనమాట. ఓకే. సో మేము ఒక రెజ్లింగ్ ఇది నడిపిస్తూ ఉంటాం అనమాట. ఒక కోచ్గా నా పాత్ర అనమాట, ఆయన శిష్యుడిగా నేనే చేస్తూ ఉంటాను అవన్నీ. అప్పుడు వీళ్ళిద్దరిలో ఆ టాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను నా ట్రాక్లో. యాక్చువల్లీ చూసి వీళ్ళతో మనం ఇట్లాంటి దీంట్లో కొంచెం ఇప్పుడు చాలామంది టాలెంటెడ్ ఉంటారు యాక్చువల్లీ, కానీ ఏంటంటే వాళ్ళకి కొంచెం టెక్నిక్స్ అండ్ ఇది నేర్పిస్తే దే విల్ గెట్ ఇన్ టు బిగ్ లీగ్. ఎనీ క్రికెటర్స్ కానీ రెజ్లింగ్లో కానీ ఎనీ స్పోర్ట్స్ టెన్నిస్లో కానీ మీకు ఎంత టాలెంట్ ఉంటే కూడా విలేజెస్లో అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎంత టాలెంట్ ఉంటే కూడా ఆ పాలిషింగ్ చేయడానికి సంథింగ్ కోచింగ్ ఉంటుంది, లేదంటే కోచ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు యాక్చువల్లీ. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు మన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను వాళ్ళకి. సో అట్లాంటిది ఒక సిచ్యువేషన్లో వీళ్ళిద్దరికి ఐ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ చెప్తాను అనమాట, సార్ వీళ్ళు చాలా పెద్ద టాలెంట్ ఉంది, పెద్ద లెవెల్కి వెళ్తారు వీళ్ళు అని చెప్తే అప్పుడు దెన్ వీ గెట్ ఇన్ టు దిస్ రెజ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు చాలా చిన్న సినిమాలు మీరు చూస్తే యూజువల్గా కొన్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేస్తారంటే ఒక 40 డేస్లో 50 డేస్లో అయిపోతాయి. కానీ మా సినిమా గురించి చెప్తున్నాను చూడండి, ఓన్లీ ఫైట్ సీక్వెన్సే ఆల్మోస్ట్ సమ్ 30 to 35 డేస్ షూట్ చేస్తుంటున్నాం అండి. క్లైమాక్స్ యూ వోంట్ బిలీవ్ దట్. అది ఎంత గ్రేట్నెస్ అంటే ప్రొడ్యూసర్ గారిది. అండ్ ఆ క్లైమాక్స్లో రిక్వైర్మెంట్ ఏంటంటే అది ఇట్ వాజ్ ఆ సబ్జెక్ట్ పరంగా చూస్తే ఇట్ విల్ కమ్ ఇన్ అబ్రాడ్ అనమాట. అది ఆ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అబ్రాడ్లో ఫైట్ చేసినట్టు. సో అబ్రాడ్లో మీరు న్యాచురల్లీ యూ కాంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆల్ ఇండియన్స్ లుక్లో ఎక్కువ పెట్టలేము. అబ్రాడ్ అంటే ఫారినర్స్ ఆ టైప్లో ఉండాలన్నమాట. దాని గురించి ప్రొడ్యూసర్ గారు ఫర్ ఆల్ దట్ 30 డేస్ ఆర్ సో మ్యాక్సిమం ఒక 150 to 200 ఫారినర్స్ వేర్ బ్యాక్డ్రాప్ ఆర్టిస్టులు అండి, బ్యాక్డ్రాప్ ఇది. సో ఇన్ దట్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఇమాజిన్ హౌ లావిష్లీ ప్రొడ్యూసర్ గారు షూట్ చేశారు ఈ ప్రాజెక్టు. అండ్ సెట్ వేసి అద్భుతంగా, ఈవెన్ ద స్టంట్ మాస్టర్ అద్భుతంగా, ఎవ్రీబడి హ్యావ్ డన్ దేర్. ఇక్కడే అయిందండి, ఇక్కడే రామోజీ ఫిలిం సిటీలో అయింది, ఇక్కడ కొల్లూరు దగ్గర సెట్లో అండ్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్లో అయిందనమాట. సో ఈ సబ్జెక్ట్ పరంగా కూడా మీరు చూస్తే యూ వోంట్ ఫైండ్ అవర్ దిస్ థింగ్స్ యాక్చువల్లీ ఆర్టిస్ట్ లాగా ద క్యారెక్టర్ విల్ బీ సీన్ ఇన్ దిస్ ఫిలిం. సో అది కూడా ఏంటంటే దట్ గ్రేట్నెస్ గోస్ టు ద డైరెక్టర్ బికాస్ హీ హాస్ షోడ్ అస్ ఇన్ సచ్ ఎ వే దట్. సో ఆ పాత్రల్ని అంతా వీ హ్యావ్ డన్ ఆల్ maximum justice we hope we have done everybody. And sir, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? పేరు రవికుమార్ అండి, బాంబే రవి అంటారు. ఓకే. ఈ సినిమాలో నేను గోల్డ్ మ్యాన్గా చేశాను, వేసుకొని రావాలి. విలన్. హైదరాబాద్ కొంచెం ఫేమస్ అది, మోడల్ అంటారు అనమాట. కొద్దిగా బప్పిలేరు లెవెల్లో మెండా ఒక 5 కేజీలు బంగారం వేసుకుని ఈజీ రావాల్సింది సార్, ఒక కేజీ అటు ఇటు చేశాను. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ గోల్డ్ మ్యాన్లు అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని రాశారా లేకపోతే ఇంతకు ముందే అలా ఉన్నారు? లేదు, ఆయన ముందే బాగా క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. ఆ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసి గోల్డ్ మ్యాన్ బప్పిలర్ లాగా ఉండాలంటే ఇంకా 5 కేజీలు లావ్ అయ్యాను దానికోసం. ఈజీగా అయ్యాను, తగ్గడానికి కష్టం అవుతుంది. ఇది వీళ్ళందరినీ చీట్ చేస్తాను విలన్ గారు. ఓకే. నాతో పాటు ప్రసన్న గారు ఒక విలన్ చేశారు. ఓకే, ఆయన కూడా వెరీ గుడ్. సినిమా వీళ్ళందరినీ బ్లాక్ మెయిల్ అమ్మని కేసులు ఇరికిస్తాం. ఓకే, రివీల్ చేయదు మళ్ళీ చాలా మంది చూస్తారు. సో మీ క్యారెక్టరైజేషన్ వర్క్ అయితే మీకు హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. డైరెక్టర్ గారు చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి తీశాడు ఈ సినిమాని. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సినిమా అంతా న్యాచురల్గా రావాలని ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసిందే మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చే వరకు మళ్ళీ తీసి సినిమాని బాగా తీసాడు. ఓకే. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. అండ్ హాయ్ బ్రో, అంటే ఇప్పుడున్న యూత్కి ఎక్కువగా లవ్, కామెడీ ఈ జోనర్లోనే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనది చూసుకుంటే మన సినిమా ఏ జోనర్ని టచ్ చేయలేదన్నమాట, డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. సో యూత్కి కనెక్ట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి దానికోసమైనా దానికి ఒక మన అదేంటి యూనిక్ సబ్జెక్టు డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంచెం అందరికీ మీకు కూడా డౌట్ వచ్చింది అన్నారు. దానికోసం అయినా చాలామంది వచ్చి చూస్తారు, ఏంటి ఎలా తీశారు, ఇది ఏంటి యాక్చువల్గా ఈ సినిమాలో ఏముంది, కంటెంట్ ఏముంది చూడడానికి వస్తారు. అదొకటి.
రెండోది అగైన్ బికాస్ ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, మీకు ఈ లవ్ స్టోరీస్ యూత్ కనెక్టెడ్ లవ్ స్టోరీస్ ఉందంటారు, దాని తర్వాత యాక్షన్ ఫిల్మ్స్, దీనిలో యాక్షన్ ఉంది, సో మచ్ యాక్షన్ ఉంది కాబట్టి చాలా మంది వస్తారు, దానికి కనెక్ట్ అవుతారు తప్పకుండా. ఎస్, ఇప్పుడున్న యూత్ కూడా ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి లైఫ్లో. మీకు ఇప్పుడు కంటెంట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సినిమా బట్ ఫ్రమ్ సోషల్ మీడియా ఇదంతా ఉంది కాబట్టి, ఇది యూనిక్గా ఉంది కాబట్టి దిస్ విల్ ఆల్సో హ్యావ్ దట్ ఎక్స్పోజర్. ఇది ఇన్ని లాంగ్వేజెస్లో వస్తున్నాయి, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, వేరే లాంగ్వేజెస్ వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తారు. మేము షూట్ చేసేటప్పుడు మాకేమనిపించిందంటే, ఇప్పుడు చూస్తున్నాం చాలామంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఇదంతా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా మేము షూటింగ్లోనే వాళ్ళ రెస్పాన్స్ చూస్తూ ఉన్నాం. క్లాప్స్ కొన్ని షార్ట్స్కి అయితే మామూలుగా క్లాప్స్ కొట్టడం మొదలెట్టారు. మేము వచ్చి ఏంట్రా అది, నేను కూడా ఆర్టిస్ట్లే కదా, ఆ క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు, ఆడియన్స్ సినిమా చూసి క్లాప్స్ కొట్టడం వేరే, కానీ ఆర్టిస్ట్లే మేమే యాక్ట్ చేసి మేమే క్లాప్స్ కొడుతున్నామంటే అప్పుడు అర్థమైంది ఎస్ ఇది వచ్చి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని. బికాస్ వన్ ఇట్ ఈస్ యూనిక్, సెకండ్ ఇట్ ఈస్ యూనిక్ కన్నా ఈ యాక్షన్ ప్యాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో యాక్షన్ కూడా క్లైమాక్స్ అనేది మీరు 30 days ఎందుకు చేశారనేది ఆ క్లైమాక్స్ ఒక క్లిప్ చూస్తే మాకు అర్థమైంది. అవునవును, ఎందుకంటే మేము సెట్ వేసి ఆ సెట్ పక్క చెప్పినట్టు డైరెక్టర్ గారు సెట్ వేసారు, సెట్ వేసే సెట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ సెట్ వేయడానికి మళ్ళీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, కెమెరాలు ఎక్కడ నుంచి లైట్స్ ప్లస్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇక్కడ బిల్డింగ్స్ అన్ని గ్రీన్ స్క్రీన్లో పెట్టారు, దాన్ని ఎలా డెవలప్ చేయాలని ప్రతి షాట్కి కూడా వాళ్ళు ఓకే ఈ యాంగిల్లో తీస్తే ఈ షాట్ని. సో చాలా షార్ట్స్ రిపీట్ అయ్యాయి. సో అందువల్లే 30 days 40 days అంటున్నాము. ఇట్స్ బికాస్ అంత టెక్నికాలిటీగా తీశారు సినిమా. అండ్ డైరెక్టర్ గారు చూసుకుంటే స్టార్టింగ్ మనకి స్టోరీ విన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే షూట్ అయ్యేసరికి ఇంకోలా వస్తుంది. సో ఫస్ట్ day 1లో అనుకునేది మనకి అవుట్పుట్ ఫైనల్గా వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎస్, దానికంటే యాక్చువల్లీ ఎక్కువ వచ్చింది. మేము ఫస్ట్ రైటర్ గారు కదా చెప్పారు, చెప్తే మేము బాగుంది అంటే మనం కొంచెం 90s 80s ఒక మంచి మెలో డ్రామా దేశం కోసం పోరాడేటట్టు అది ఒక పేట్రియాటిక్ ఫిల్మ్లా అనిపించింది. కానీ వీళ్ళు చేస్తూ పోతే అప్పుడు ఈ గ్రాఫిక్స్ వీళ్ళు దాంట్లో ఇంత టెక్నికాలిటీస్ తీసుకొస్తున్నారంటే అప్పుడు అర్థమైంది ఓకే మనం అనుకుంటే ఇంకా హై లెవెల్కి వెళ్తుందని. సో ఎక్స్పెక్టేషన్ కంటే అబౌవ్ ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే రికార్డ్ బ్రేక్ అనే దానికి మన ఇండియా ఫ్లాగ్ కలర్ పడింది. బేసిక్గా ఇది వేసామంటే అందులో చాలా దమ్ము ఉంటేనే వేస్తారనమాట, ఎందుకంటే అది వేయాలంటే గట్స్ ఉండాలి. ఒక ఓవరాల్గా మనది ఒక సినిమా మనం ఏదో చేసుకుంటే మన ఇష్టం అన్నట్టు ఉండదు. సో ఓవరాల్ ఇండియా కాబట్టి మీరు పాన్ ఇండియా మూవీ. సో అలా ఆ టైటిల్ అది చూసేటప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ నుంచే ఇదే టైటిల్, మేము వర్కింగ్ టైటిల్ కూడా ఇదేదా టైటిల్ మీద ఇండియా ఫ్లాగ్ కూడా. సో అదే అంటున్నా, ఇప్పుడు పేట్రియాటిక్ ఫిల్మ్కి రికార్డ్ బ్రేక్ టైటిల్ ఉంటే కొంతమందికి అర్థమవుతుంది, సంబంధం లేకుండా ఉంది ఏంటి అని అనుకుంటారు. మేబీ దేన్ని రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు, ఏ రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు అని. కానీ అది ఇండియా ఫ్లాగ్ వేసినప్పుడు అప్పుడు మీకు అది రెండు కలిసి వస్తుంది. ఎస్, మీకు ట్యాగ్ లైన్ కూడా ఉంది చూడండి, ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్ ప్రౌడ్లీ ఇన్ థియేటర్స్ అండ్ వారియర్స్ ఆఫ్ ద నేషన్. సో దానికి అందుకే ఇండియా ఫ్లాగ్ ఉంది, బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద మూవీ. అబ్రాడ్ వెళ్ళి ఫైట్ చేస్తున్నాము యాజ్ ఫైటర్స్. సో అందువల్లే అది ఉంది. సో ఆ రెస్పాన్స్ కూడా రెండు కలిసి వచ్చిందంట. అండ్ రైట్, మీరు చూసుకుంటే చలపతిరావు గారు, సో డాడీ గారు సినిమాలు అంటే ఇంకా చివరాల్సిన తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఆయన నుండి మీరు వస్తున్నారంటే మీకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఎలా లీడ్ చేసుకుని వెళ్తున్నారు? So basically my character role name is Nalanda, and as you said I'm playing daughter of Chalapati Rao sir, and it's like the daughter is supporting her father for his dreams, and she's a very bubbly girl, homely, and there is a lot of emotions involved as the movie goes on, and you can see the narration and all the crisscross happens later. But it was a thing like he's such a so much of movies he has done, and at first I was like okay sir, but he was like very chilled, and then he made us feel all comfortable also, and it was nice having a frame with him and to be working under his guidance also,
and he was improvising the scenes. It was very easy for me also to then work. So it was nice. అండ్ ఈ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా ఏదో క్యారెక్టర్ నేను చేస్తే బాగున్నాను అనిపించింది మిగతా క్యారెక్టర్లో? I would, I think, go for the wrestling thing only. Yeah. Yeah. If, yeah, that's lady- like lady something fighter. different, because that is such a different thing. You can see how they just pull up the tractor and all that stuff. It's like superpowers. Only that. సూపర్ మ్యాన్. Yes, that Superman. Shaktiman, Superman. I would love to play that. That's what I'm saying. Indian saying, Superman. when he asked if it is little over the top, I said even Avengers are over the top. But Yeah, yeah. there's a reason for it. This is Indian Superman సో thing. సినిమా చూస్తే అప్పుడు తెలుస్తుంది దానికి ఉన్న పవర్. ఉన్న పవర్ ఏంటి, మాకు ఎందుకు ఆ పవర్ ఉంది. Yeah. సూపర్ రైట్ అన్న. అంటే చూసుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి, అదే సేమ్ టైం చాలా హిట్ అవుతున్నాయి. మరి అది ఎందుకు కారణం వల్ల మనకి తెలియదు. బట్ మీది కూడా చూసుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్నేషనల్ కూడా చూపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అది? ఇప్పుడు దాకా చెప్పలేదు అనుకుంటా ఇది ఈ సినిమాలోది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని మీరు అన్నారు. ఇది రైతులకు సంబంధించి కూడా ఇందులో ఉంది. దాని గురించి ఒక సాంగ్ కూడా చేశారు. అట్లానే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది, నెక్స్ట్ రైతులకు వచ్చే సమస్యల గురించి వాటి గురించి కూడా ఈ సినిమాలో చూపించారండి డైరెక్టర్ గారు. సో అంటే ఏమైనా రియల్ లైఫ్లో నుండి తీసుకున్నారు రైతుల కష్టాలు? అవునండి. ఇప్పుడు కరోనా టైంలో కూడా పెద్దనాన్న గారు చాలా మందికి హెల్ప్ చేశారు. ఓకే. ఎప్పుడు అది బయటికి రాలేదు. చాలా మందికి ఇప్పుడు నేను చూస్తుండగానే ఇప్పుడు ఒకరికి ఇల్లు కట్టించి ఇవ్వటం, ఇప్పుడు చిత్రపూరి కాలనీ కానీ ఏదైనా కానీ ఇట్లాంటివి చాలా హెల్ప్ పెద్దనాన్న గారు చేశారు. అట్లానే ఇప్పుడు రైతు కుటుంబంలో ఇప్పుడు ఒక న్యూస్ తెలిసింది అంటే ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారు వెళ్ళిపోయి దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అనేది ఆయన చేసేస్తారు. అట్లానే దానికి సంబంధించింది కూడా రియాలిటీగానే చూసి పెట్టినట్టున్నారు. రైతుల గురించి కానీ అన్నీ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంది, రైతుల గురించి ఉంది, అట్లానే దేశం కోసం ఉన్నాయి. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్. సో మదర్ సెంటిమెంట్ అనగానే అందరూ ఒక కోణంలో నుండి చూస్తారు, బట్ ఇది డిఫరెంట్ కోణం నుండి వచ్చింది అనమాట. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మూవీ మంచి హిట్ అవ్వాలి, మనం మళ్ళీ మళ్ళీ కలాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో రైట్, చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.